సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధితో మరణించారు. ఆయన మరణం సిపిఎం పార్టీకి, వామపక్ష ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి, భారతదేశ ప్రజలకు తీరని లోటు. సిపిఎం పార్టీ భారతదేశంలో ఎదుగుదల కోసం, బలోపేతం కోసం, కార్మిక, కర్షక, బడుగు బలహీన పేద ప్రజల బతుకుల మార్పు కోసం, సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఈ దేశ ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశ సమానత్వం కోసం, దేశ ప్రజల సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సామాజిక సమానత్వం కోసం, రాజకీయ సమానత్వం కోసం కామ్రేడ్ సీతారాం యేచూరి గారు అనేక కృషి చేశారు. మంచి పార్లమెంటన్గా, మంచి రాజకీయవేత్తగా ఆయన చేసిన కృషి ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించడం సిపిఎం పార్టీకే కాదు, ఈ దేశ ప్రజానికానికి కూడా తీరని లోటు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి ఆశయ సాధన కోసం ఆయన అడుగుజాడల్లో ఈ దేశ యువత, సిపిఎం పార్టీ కార్యకర్తలు నడవాలని జోహార్లు అర్పిస్తూ ఈరోజు వర్ణి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలందరూ కూడా అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటా ఉన్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, గ్రేట్ సల్యూట్ కామ్రేడ్ సీతారాం యేచూరి, గ్రేట్ సల్యూట్ కామ్రేడ్ సీతారాం యేచూరి, గ్రేట్ సల్యూట్ కామ్రేడ్ సీతారాం యేచూరి.